హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి సిక్స్త్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న పాఠం పేరు రచయిత, ఇతివృత్తం, ప్రక్రియ. ఇవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్. ఇతివృత్తం కానీ ఒక లెసన్ పేరు ఇచ్చి ఇతివృత్తం లేదా రచయితని అడగడం లేదంటే ప్రక్రియను అడగడం కంపల్సరీ ఒక మార్క్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం సిక్స్త్ క్లాస్ చూద్దాం. ఫస్ట్ అభినందన అనే పాఠం. దీన్ని రాసిన కవి ఎవరు అంటే శేషం లక్ష్మీనారాయణాచార్య. ఓకేనా? ఎలా గుర్తుంచుకోవాలంటే అభిశేష్ అనే పేరు ఉంటుంది కదా, అట్లా గుర్తుంచుకోండి. ఓకేనా? ఇతివృత్తం వచ్చేసి దేశభక్తి, శ్రమ గౌరవం, దేశభక్తి మరియు శ్రమ గౌరవం అనేది ఇతివృత్తం. ప్రక్రియ వచ్చేసి గేయం అవుతుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ స్నేహబంధం అంటే చిన్నయ్య సూరి గారి రాశారు. ఓకేనా? మనం ఎట్లా గుర్తుంచుకోవాలంటే చిన్నప్పుడే స్నేహబంధాలు బాగుండేవి, పెద్ద అయ్యాక అందరూ సెల్ఫిష్ అయిపోయారు అని గుర్తుంచుకోండి. చిన్నప్పుడే చిన్న స్నేహబంధం, చిన్నయ్య సూరి స్నేహబంధం. ఓకేనా? ఇట్లా గుర్తుంచుకోండి. ఇతివృత్తం వచ్చేసి నైతిక విలువలు, ప్రక్రియ కథ. వర్షం పల్లా దుర్గయ్య, రచయిత పల్లా దుర్గయ్య. వర్షం పడినప్పుడు నీరు పల్లానికే ప్రవహిస్తుంది. ఓకేనా? వర్షపు నీరు పల్లానికే ప్రవహిస్తుంది. వర్షం పల్లా దుర్గయ్య. ఇతివృత్తం వచ్చేసి ప్రకృతి చిత్రణ, ప్రక్రియ ఖండకావ్యం. ఓకేనా? లేఖ, దీనికి రచయితలు అంటూ ఎవరు లేరు. చరిత్ర సంస్కృతి అనేది ఇతివృత్తం. మన తాజ్మహల్ గురించి, చార్మినార్ గురించి, నాగార్జున సాగర్ గురించి, ఇట్లాంటి వాటి గురించి వివరిస్తూ ఒక అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్కి లేఖ రాయడం జరిగింది. అదే దాని యొక్క చరిత్ర సంస్కృతి అనేది ఇతివృత్తం కిందకు వస్తుంది. ప్రక్రియ వచ్చేసి లేఖ, యాత్ర, రచన. ఓకేనా? ప్రక్రియ లేఖ మరియు యాత్ర, రచన. శతక సుధ వచ్చేసి శతక కవులు రాయడం జరిగింది. అంటే చాలామంది కవులు ఉన్నారు ఇందులో. ఒక్కొక్క పద్యాన్ని ఒక్కొక్క కవి రాయడం జరిగింది. ఓకేనా? పద్యాలు చదివేటప్పుడు నేను చెప్తాను ఆ కవుల గురించి. నైతిక విలువలు, ఇతివృత్తం వచ్చేసి నైతిక విలువలు. ప్రక్రియ శతక సుధ, శతక మధురిమ ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి మనకి. వాటన్నిటి ప్రక్రియలు కూడా శతకమే. పోతన బాల్యం వానమామలై వరదాచార్యులు. ఓకేనా? ఇతివృత్తం వచ్చేసి పిల్లల ఆసక్తులు, ప్రక్రియ వచ్చేసి కావ్యం. పోతన బాల్యాన్ని ఎట్లా గుర్తుంచుకోవాలంటే వానమామలై వరదాచార్యులు. బాల్యంలో ఉన్నప్పుడు వాన పడుతున్నా వరదలు పారినా ఆడుకోవడానికి వెళ్ళేవాళ్ళం అని గుర్తుంచుకోండి. ఓకేనా? బాల్యంలో ఉన్నప్పుడు వాన పడినా వరదలు పారినా ఆడుకోవడానికి మాత్రం తప్పకుండా వెళ్ళేవాళ్ళం అని గుర్తుంచుకోండి. ఉడత సాయం గోన బుద్ధారెడ్డి. ఇతివృత్తం వచ్చేసి సహకారం, ప్రక్రియ ద్విపద. ఉడత సాయం బుద్ధి లేదు, ఉడతంత సహాయం కూడా చేయలేకపోయారు, బుద్ధి లేదు అని గుర్తుంచుకోండి. ఓకేనా? చెరువు, దీనికి రచయిత ఎవరూ లేరు. ఇతివృత్తం వచ్చేసి సంస్కృతి, పర్యావరణం. స్వాగతం, ప్రక్రియ. చీమల బారు పొట్లపల్లి రామారావు. పొట్లానికి చీమలు పట్టాయి అని గుర్తుంచుకోండి. ఓకేనా? పొట్లపల్లి రామారావు చీమల బారు, పొట్లానికి చీమలు పట్టాయి. వ్యక్తిత్వ వికాసం అనేది ఇతివృత్తం. వచన కవిత అనేది ప్రక్రియ. బాలనాగమ్మ, దీనికి రచయిత లేరు. ఇతివృత్తం వచ్చేసి సాహసం, ప్రక్రియ వచ్చేసి జానపద కథ. పల్లెటూరి పిల్లగాడ సుద్దాల హనుమంతు, రచయిత. ఇతివృత్తం వచ్చేసి మానవీయ విలువలు, బాలకార్మికులు. పాట, ప్రక్రియ వచ్చేసి పాట. ఓకేనా? పల్లెటూరి పిల్లగాడ లెసను సుద్దాల హనుమంతు గారు రాశారు. సుద్దాల హనుమంతు పల్లెటూరు పిల్లగాడు. ఓకేనా? శుద్ధ పూసలాగా ఉంటారు పల్లెటూరు వాళ్ళు అంటారు కదా, పల్లెటూరు పిల్లగాడు సుద్దాల హనుమంతు ఎవరు అంటే మనకి పల్లెటూరు పిల్లగాడు, ఒక విలేజ్ బాయ్ అని గుర్తు రావాలి. కాపాడుకుందాం అనే దానికి రచయిత లేరు. ఇతివృత్తం వచ్చేసి పర్యావరణం. ప్రక్రియ సంభాషణ. ఇప్పుడు మనకి 6th క్లాస్లో ఉన్న పాఠాలు, రచయితలు, ఇతివృత్తం, ప్రక్రియలు ఇవన్నీ కంప్లీట్ అయినాయి. వీటి నుంచి మనకి ఒక మార్క్ వచ్చే ఛాన్స్ అయితే కంపల్సరీ ఉంటుందన్నమాట. గుర్తుంచుకోండి. ఓకేనా? మీరు ఇవి కనుక గుర్తుంచుకుంటే ఒక మార్క్ ఎటూ పోగొట్టుకోరు. ఇప్పుడు మనం 7th క్లాస్ చూద్దాం. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి 7th క్లాస్లో ఉన్న లెసన్స్. 7th క్లాస్లో ఉన్న లెసన్స్ అంటే పాఠాలు, వాటి యొక్క రచయితలు, ఇతివృత్తాలు మరియు ప్రక్రియల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ లెసన్ వచ్చేసి చదువు వచ్చేసి మనకి కొరవ గోపరాజు అనేవారు
రచయిత. ఓకేనా. ఇతివృత్తం విద్య యొక్క ఆవశ్యకత, విద్యా ఆవశ్యకత. ప్రక్రియం కథాకావ్యం. చదువుకోకపోతే కొరివి పట్టిపోతావు, చదువుకోకపోతే నీకు వాల్యూ లేదు, అవి ఇవి అంటాం కదా. సో చదువు కొరవ అని గుర్తుపెట్టుకోండి. చదువుకోకపోతే నీ కొరవ నువ్వే పెట్టుకున్నట్టు అన్నట్లు. ఓకేనా. ఇతివృత్తం విద్యా ఆవశ్యకత, కథాకావ్యం, ప్రక్రియ. నాయనమ్మ అనే దానికి రచయిత లేరు. ఇతివృత్తం వచ్చేసి వృద్ధుల పట్ల వైఖరి, కుటుంబ విలువలు. ఓకేనా. ప్రక్రియ కథానిక. శతక సుధ కవులు, శతక కవులు. శతక సుధ ఎక్కడ వచ్చినా కూడా మనకి 6th నుంచి 10th వరకు అన్నింటిలో శతక సుధ, శతక మధురిమ ఇట్లాంటివి వస్తూనే ఉంటాయి. అటన్నిటికి కూడా ఇతివృత్తం నైతిక విలువలే అవుతుంది, ప్రక్రియ శతకమే అవుతుంది, గుర్తుంచుకోండి. ఓకేనా. అమ్మ జ్ఞాపకాలు టి కృష్ణమూర్తి యాదవ్. మాతృప్రేమ అనేది ఇతివృత్తం. వచన కవిత అనేది ప్రక్రియ. టి కృష్ణమూర్తి యాదవ్ గారు వాళ్ళ అమ్మ చనిపోయినా కూడా అమ్మ జ్ఞాపకాలను మర్చిపోలేకపోతున్నారు. ఓకేనా. అట్లా గుర్తుంచుకోండి. పల్లె అందాలు అంటే ఆచి వెంకటాచార్యులు. ఓకేనా. పల్లె అందాలు, వచ్చి అనేదాన్ని కొంచెం పల్లెటూరులో అచ్చి అట్లా ఇట్లా అంటాం కదా. సో పల్లె అందాలు, పల్లెకు వచ్చి, పల్లెకు వచ్చి. ఓకేనా. పల్లె అందాలు ఆచి వెంకటాచార్యులు, పల్లెకు వచ్చి అన్నట్లు గుర్తుంచుకోండి. ఇతివృత్తం గ్రామ సౌందర్య చిత్రణ. ప్రక్రియ కావ్యం. ఇంకా మీకేమైనా ఎలా గుర్తుపెట్టుకోవాలనే దానికి కోర్సు తెలుసుంటే మాత్రం కామెంట్ చేసి చెప్పండి. ప్రేరణ ఏపీజే అబ్దుల్ కలాం గారు. అబ్దుల్ కలాం గారిని చూసి నేను ప్రేరణ పొందాను. ఓకేనా. అబ్దుల్ కలాం గారిని చూసి ప్రేరణ పొందాను అని గుర్తుంచుకోండి. ఇతివృత్తం వచ్చేసి వ్యక్తిత్వ వికాసం, ఆత్మకథ, ప్రక్రియ. ఓకేనా. శిల్పి గుర్రం జాషువా. గుర్రం యొక్క శిల్పాన్ని జాషువా గారు చెక్కారు, గుర్తుంచుకోండి. గుర్రం యొక్క శిల్పాన్ని ఎవరు చెక్కారంటే గుర్రం జాషువా గారు. శిల్పి గుర్రం, ఇవి గుర్తుంచుకోండి. ఇతివృత్తం వచ్చేసి కళా సౌందర్యం. ప్రక్రియ ఖండకావ్యం. ప్రక్రియ వచ్చేసి మనకి ఖండకావ్యం అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ గ్రామాలలోని వేడుకలు, క్రీడా వినోదాలు. దేవులపల్లి రామానుజరావు గారు. గ్రామాలలోని వేడుకలు, క్రీడా వినోదాలు. గ్రామాల్లోని వేడుకలు, క్రీడా వినోదాలు అంటే దేవుడు గుడిలో మాకు ఇవి పెట్టేవాళ్ళు. ఏవి అంటే క్రీడలు, వినోదాలు పెట్టేవాళ్ళు. దేవుడి గుడిలో క్రీడలు, వినోదాలు పెట్టేవాళ్ళు మా గ్రామంలో, ఆడిచ్చేవారు. ఇట్లా గుర్తుంచుకోండి. సాంస్కృతిక విలువలు ఇతివృత్తం. ప్రక్రియ వచ్చేసి రేడియో ప్రసంగం. ఏ కులం? చెరబండ రాజు. ఏ కులం పేరు అడిగితే చెరబట్టి చంపేశారు రాజుగారు. అంటే కులం అనేది అడగడం తప్పు కదా, ఒకరిని క్యాస్ట్ గురించి అడగడం తప్పు. సో దట్ క్యాస్ట్ అడిగినందుకు రాజుగారు చెరబట్టి చంపేశారు అని గుర్తుంచుకోండి. ఏ కులం? చెరబండ రాజు. ఇతివృత్తం సామాజిక స్పృహ. ప్రక్రియ గేయం. సీత ఇష్టాలు, దీనికి రచయిత అంటూ లేరు. ఇతివృత్తం వచ్చేసి బాలిక విద్య. ప్రక్రియ బుర్రకథ. స్త్రీలు పొంగిన జీవగడ్డ. రాయప్రోలు సుబ్బారావు. స్త్రీలు ప్రోలు ఇట్లా గుర్తుంచుకోండి. ఇక్కడ స్త్రీలు ఉంది, ఇక్కడ ప్రోలు ఉంది. స్త్రీలు పొంగిన జీవగడ్డ, రాయప్రోలు సుబ్బారావు. ఇతివృత్తం దేశభక్తి. గేయం అనేది ప్రక్రియ అవుతుంది ఈ లెసన్కి. ఓకేనా. నెక్స్ట్ రాణి శంకరం అనే దానికి రచయిత లేరు. చారిత్రక వీరగాథ అనేది ఇతివృత్తం. గేయ కథ అనేది ప్రక్రియ. ఓకేనా. మనకి ఒక మార్క్ అనేది కంపల్సరీ వస్తుందండి ఈ రచయితలు, ప్రక్రియలు, ఇతివృత్తాల నుంచి. ఒక లెసన్ ఇచ్చి దానికి రచయిత ఎవరని అడగొచ్చు, లేదంటే దీని యొక్క ఇతివృత్తం అడగొచ్చు, లేదంటే దీని యొక్క ప్రక్రియ ఏంటి అని అడగొచ్చు. కంపల్సరీ మీరు 6th నుంచి 10th క్లాస్ వరకు ఉన్న పాఠం పేరు, కవి లేదా రచయిత పేరు, వాటి యొక్క ఇతివృత్తాలు, వాటి యొక్క ప్రక్రియలు కంపల్సరీ నేర్చుకోవాల్సింది. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి ఈరోజు టాపిక్ వచ్చేసి 8th క్లాస్లో ఉన్న పాఠ్య భాగాలు, వాటి యొక్క రచయితలు, ఇతివృత్తం, ప్రక్రియ గురించి అయితే చూద్దాం. మనకి 6th 7th అయితే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వన్స్ చెక్ ఇట్. అండ్ ఆల్సో మనకి వీటి నుంచి ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీ వస్తుంది. మనకి లెసన్ పేరు ఇచ్చి రచయిత అడగడం కానీ, దీని యొక్క ఇతివృత్తం ఏంటి లేదంటే ప్రక్రియ ఏంటి అని అడగడం జరగచ్చు. మ్యాక్సిమం మనకి రచయితల గురించే ఎక్కువ అడిగారు అన్నట్టు. సో 6th 7th మన ఛానల్లో వీడియోలు ఉన్నాయి, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. ఇప్పుడు మనం వచ్చేసి 8th క్లాస్ లెసన్స్, రచయితలు ఇవన్నీ చూద్దాం. ఓకేనా. ఫస్ట్ లెసన్ వచ్చేసి 8th క్లాస్లో ఫస్ట్ లెసన్ వచ్చేసి చదువుదాం. దాశరథి కృష్ణమాచార్యులు. ఇతివృత్తం వచ్చేసి
దేశభక్తి, ప్రక్రియ వచ్చేసి గేయం అన్నమాట. ప్రక్రియ ఏమవుతుంది? గేయం. ఇతివృత్తం దేశభక్తి, రచయిత దాశరథి కృష్ణమాచార్యులు. చదువుదాం, ఓకేనా. మూర్ఖులు అనే దానికి రచయిత లేరు మనకి. ఇతివృత్తం వచ్చేసి హాస్యం, ప్రక్రియ కథ. పాప పలుకులు, అవంచ సోమసుందర్. ఇతివృత్తం వచ్చేసి ప్రకృతి అందాలు, ప్రక్రియ గేయం అన్నమాట. నెక్స్ట్ స్ఫూర్తి. దీనికి రచయిత ఎవరు లేకుండే, వికలాంగుల పట్ల సున్నితత్వం అనేది ఇతివృత్తం అవుతుంది. లేఖ అనేది ప్రక్రియ. శతక సుధ వచ్చేసి వివిధ శతక కవులు, నైతిక విలువలు. శతక మధురిమ, శతక సుధ ఇవన్నీ మనకి రిపీటెడ్గా 6th క్లాస్ నుంచే ఉన్నాయి లెసన్స్. సో శతకం గురించి ఎక్కడ వచ్చినా కూడా దాని ఇతివృత్తము నైతిక విలువలే అవుతుంది, ఓకేనా. ప్రక్రియ వచ్చేసి శతక పద్యం. వరహాల వాన వచ్చేసి రచయిత లేరు. మానవతా విలువలు అనేది ఇతివృత్తం అవుతుంది. సంభాషణ అనేది ప్రక్రియ. సింహం గాడిద, ఉత్పల సత్యనారాయణాచారి గారు. ఇతివృత్తం వచ్చేసి జీవన విలువలు, ప్రక్రియ గేయ కథ. బాల్యమిత్రులు, లాస్ట్ లెసన్, ఇరివెంటి కృష్ణమూర్తి. రచయిత. ఇతివృత్తం వచ్చేసి స్నేహం గొప్పతనం, ప్రక్రియ వచ్చేసి కథ. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి 9th క్లాస్లో ఉన్న పాఠాలు. పాఠం పేరు, రచయిత, ఇతివృత్తం, పాఠం యొక్క ఇతివృత్తం, దాని యొక్క ప్రక్రియ. మనకి ఒక లెసన్ నేమ్ ఇచ్చి దాని యొక్క ఇతివృత్తం ఏంటి అని అడగొచ్చు, లేదంటే ప్రక్రియ ఏంటి అని అడగొచ్చు. ఆయిల్స్ ఈ పాఠం యొక్క రచయిత ఎవరు లేదా కవి ఎవరు అని కూడా అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 1 మార్క్ కంపల్సరీ వీటి నుంచి అయితే వస్తుంది. 6th నుంచి 10th వరకు ఉన్న కవులు, ఇతివృత్తాలు, ప్రక్రియలు, పాఠం పేర్లు మాత్రం కంపల్సరీ చదవాలి. మన ఛానల్లోనే వీడియోస్ ఉన్నాయి, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి. ఇప్పుడు మనం 9th క్లాస్, ఆల్రెడీ 6th, 7th, 8th కంప్లీట్ అయిందనమాట. ఫస్ట్ లెసన్ వచ్చేసి ధర్మార్జునులు అనే పాఠం యొక్క రచయిత వచ్చేసి చేమకూరి వెంకట కవి. ఎలా గుర్తుంచుకోవాలంటే, వెంకట కవి గారు చాలా ధర్మార్జునులు, ధర్మ ప్రభువులు అట్లా గుర్తుంచుకోండి. చేమకూరి అనగానే ధర్మ అని గుర్తు రావాలి మీకు. ఇతివృత్తం వచ్చేసి నైతిక విలువలు, ప్రక్రియ ప్రబంధం. నేనెరిగిన బూర్గుల, పివి నరసింహారావు గారు. ఇతివృత్తం స్ఫూర్తి, అభినందన వ్యాసం. అంటే బూర్గుల గారి గురించి పివి నరసింహారావు గారు రాయడం జరిగింది, అభినందించడం జరిగింది కాబట్టి ప్రక్రియ అభినందన వ్యాసం అని అంటారు. వలస కూలి, ముకురాల రామరెడ్డి గారు వలస వెళ్ళారు కూలి పని కోసం అని గుర్తుంచుకోండి, ఓకేనా. ఇతివృత్తం వచ్చేసి సామాజిక స్పృహ, ప్రక్రియ గేయం. నెక్స్ట్ రంగాచార్యతో ముఖాముఖి. ఇది ఒక ఇంటర్వ్యూ కాబట్టి దీనికి ఎటువంటి రచయితలు అనేది లేరు. రంగాచార్యంతో ముఖాముఖి అనేది మనకి ఇంటర్వ్యూ, ఓకేనా. సాహిత్య సేవ, ఇతివృత్తం వచ్చేసి సాహిత్య సేవ, ప్రక్రియ ఇంటర్వ్యూ అని గుర్తుంచుకోండి. శతక మధురిమ వచ్చేసి శతక కవులు రాశారు. ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క కవి ఉన్నారు కదా, సో కవుల పేర్లు ఇక్కడ ఇవ్వలేదు. పద్యాలు చెప్పేటప్పుడు మనం అవి ఏ పద్యం ఏ కవి రాశారని తెలుసుకోవచ్చు. కొన్ని మకుటాలు ఉంటాయి, ఆ మకుటాన్ని బట్టి మనం ఆ పద్యం యొక్క, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విశ్వదాభిరామ వినర వేమ అనే వచ్చిందనుకోండి, వేమన గారు రాశారనే అర్థం, ఓకేనా. అట్లా కొన్ని మకుటాలను బట్టి మనం వాటి యొక్క ఆ శతకం యొక్క ఆ పద్యం యొక్క రచయితని గుర్తుపట్టవచ్చు. ఇతివృత్తం అది కూడా ఒక వీడియో చేసి పెడతాను మీకు త్వరలో. నైతిక విలువలు, ప్రక్రియ వచ్చేసి శతకం అవుతుంది. దీక్షకు సిద్ధం కండి, దీనికి ఎటువంటి రచయిత లేరు. ఇతివృత్తం వచ్చేసి దేశభక్తి, ప్రక్రియ కరపత్రం అంటే మనకి రోడ్డు మీద అక్కడక్కడ పాంప్లెట్స్ పంచుతారు చూడండి, సో దాన్నే కరపత్రం అంటారు. చెలిమి, పొన్నికంటి తెలగన, తెలుగు వచ్చిన వాళ్ళతోనే చెలిమి చేస్తానని కొన్ని స్టేట్స్లో కండిషన్ పెట్టారు, ఓకేనా. చెలిమి అంటే తెలగన గుర్తు రావాలి. చెలిమి, పొన్నకంటి తెలగన. మానవ సంబంధాలు, ఇతివృత్తం, ఓకేనా. ఇతివృత్తం వచ్చేసి మానవ సంబంధాలు, ప్రక్రియ అచ్చ తెలుగు కావ్యం. ఉద్యమ స్ఫూర్తి రచయిత వచ్చేసి సంగెం లక్ష్మీబాయి. ఈ ఉద్యమ స్ఫూర్తి అనేది క్వశ్చన్ మనకు ఆల్రెడీ ప్రీవియస్గా అడగబడినది బిట్ అనమాట టెట్లో. ఉద్యమ స్ఫూర్తి రచయిత ఎవరు అని, సంగెం లక్ష్మీబాయి గారు. ఇతివృత్తం ప్రేరణ, దేశభక్తి. ప్రక్రియ చూసుకుంటే ఆత్మకథ. కోరస్ సలంద్ర లక్ష్మీనారాయణ గారు. కోరస్
తర్వాత సాతో స్టార్ట్ అయింది. కోరస్ సలంద్ర ఇట్లా గుర్తుంచుకోండి. సామాజిక స్పృహ ఇతివృత్తం. వచన కవిత ప్రక్రియ అవుతుంది. వాగ్భూషణం ఇరివెంటి కృష్ణమూర్తి. ఓకేనా, ఇరివెంటి కృష్ణమూర్తి గారికి వాక్ చాతుర్యం బాగా ఉంది అని గుర్తుంచుకోండి. భాషాభిరుచి ఇతివృత్తం. వ్యాసం ప్రక్రియ అవుతుంది. వాయసం మామిండ్ల రామగౌడ. వాయసం అని కాకుండా వాయనం అని గుర్తుంచుకున్నారనుకోండి. వాయనంలో మామిడి పళ్ళు కూడా ఇచ్చారన్నట్లు గుర్తుంచుకోండి. వాయసం మామిండ్ల రామగౌడ. జీవకారుణ్యం ఆధునిక పద్యం ప్రక్రియ. ఓకేనా, ఇతివృత్తం జీవకారుణ్యం ప్రక్రియ ఆధునిక పద్యం. తీయని పలకరింపు ఇల్లందుల సరస్వతీదేవి. ఇతివృత్తం వచ్చేసి మానవ సంబంధాలు ప్రక్రియ కథానిక. తీయగా పలకరిస్తారు ఎవరు? సరస్వతీదేవి గారు. మానవ సంబంధాలు ఇతివృత్తం కథానిక ప్రక్రియ అవుతుంది. ఓకేనా, ఇలా గుర్తుంచుకోండి, ఈజీగా గుర్తుంచుకోండి. ఈరోజు మన వీడియో వచ్చేసి 10వ తరగతిలో ఉన్న తెలుగుకి సంబంధించిన పాఠం పేరు, కవి లేదా రచయిత పేరు, దాని యొక్క ఇతివృత్తం మరియు ప్రక్రియ గురించి చూద్దాం. ఫస్ట్ లెసన్ వచ్చేసి దానశీలం. దాని రచయిత బమ్మెర పోతన గారు. పోతన గారికి దానగుణం ఎక్కువ అని గుర్తుంచుకోండి. ఓకేనా, ఇతివృత్తం వచ్చేసి దానగుణం. ప్రక్రియ పురాణం. ఇదొక పురాణానికి సంబంధించింది కాబట్టి ప్రక్రియ పురాణం అంటాం. ప్రాచీన పద్యం. ఓకేనా, ఎవరి భాష వాళ్లకు వినసొంపు అనే లెసన్ సాముల సదాశివ గారు రచించడం జరిగింది. ఇతివృత్తం వచ్చేసి భాషాభిమానం. భాష మీద అభిమానం. ఎవరి భాష వాళ్ళకు వినసొంపు కాబట్టి భాషాభిమానం అని ఇతివృత్తం వచ్చింది. ప్రక్రియ భాషా వ్యాసం. సాముల సదాశివ గారికి వాళ్ళ భాష అంటే ఎక్కువ ఇష్టం అని గుర్తుంచుకోండి. వీర తెలంగాణ దాశరథి కృష్ణమాచార్య. వీర తెలంగాణ అంటే దాశరథి కృష్ణమాచార్య గారు రాశారు. ఇతివృత్తం వచ్చేసి తెలంగాణ వీరుల ప్రాశస్త్యం. ప్రక్రియ ఆధునిక పద్యం. ఓకేనా, కొత్త బాట అనే లెసన్ వచ్చేసి పాకాల యశోదారెడ్డి గారు. పాకలో కొత్త రోడ్డు వేసారని గుర్తుంచుకోండి. ఓకేనా, సామాజిక చైతన్యం. పాకలోకి వెళ్ళడానికి లేదా పాకలోనికి వెళ్ళడానికి కొత్త దారి వేశారు, కొత్త బాట వేశారు అనే విధంగా గుర్తుంచుకోవచ్చు. ఇతివృత్తం సామాజిక చైతన్యం. ప్రక్రియ కథానిక. నగర గీతం వచ్చేసి అలిశెట్టి ప్రభాకర్ గారు నగరానికి వెళ్ళినాక బాగా డెవలప్ అయ్యారు అని గుర్తుంచుకోండి. నగర గీతం అలిశెట్టి ప్రభాకర్. ఇతివృత్తం సామాజిక స్పృహ. ప్రక్రియ వచ్చేసి వచన కవిత. భాగ్యోదయం అనే లెసన్ కృష్ణస్వామి ముదిరాజు. కృష్ణస్వామి గారు భాగ్యనగరానికి వెళ్ళారు, అంటే హైదరాబాద్కి వెళ్ళారు. ఇతివృత్తం స్ఫూర్తి సంఘసేవ. ప్రక్రియ వచ్చేసి జీవిత చరిత్ర. నెక్స్ట్ శతక మధురిమ వచ్చేసి శతక కవులు రాస్తారు. శతక మధురిమ కానీ, శతక సుధ కానీ, శతకం కానీ, ఇవన్నిటిని కూడా శతక కవులు. నైతిక ఆధ్యాత్మిక విలువలు. ఓకేనా, ఇతివృత్తం ప్రక్రియ వచ్చేసి శతకం. లక్ష్య సిద్ధి. దీనికి రచయిత లేరు. ఇతివృత్తం వచ్చేసి తెలంగాణ ఆవిర్భావం. ప్రక్రియ సంపాదకీయ వ్యాసం. జీవన భాష్యం. రచయిత సి నారాయణ రెడ్డి గారు. ఓకేనా, భాష్యం స్కూలు నారాయణ స్కూల్ అని గుర్తుంచుకోండి. భాష్యం అనేది మనకి స్కూల్ ఉంది కదా, సో భాష్యం స్కూలు నారాయణ స్కూల్లో స్టడీస్ బాగుంటాయని గుర్తుంచుకోండి. ఇతివృత్తం మానవీయ విలువలు. ప్రక్రియ గజల్. నెక్స్ట్ గోలకొండ పట్టణం అనే పాఠ్యభాగం వచ్చేసి ఆదిరాజు వీరభద్రరాజు గారు రచించడం జరిగింది. వీరభద్రరావు. ఓకేనా, గోలకొండ పట్టణం అంటే ఆదిరాజు వీరభద్రరాజు. ఆది నుంచి ఉంది గోలకొండ పట్టణం అని గుర్తుంచుకోండి. అంటే పాత నగరం, పాత పట్టణం మనకి గోల్కొండ అనేది గుర్తుంచుకోవాలి. ఇతివృత్తం వచ్చేసి తెలంగాణ సంస్కృతి వైభవం. ప్రక్రియ చారిత్రక వ్యాసం. భిక్ష వచ్చేసి శ్రీనాథుడు అందరికీ భిక్ష పెట్టిస్తున్నారు మాలలో ఉన్న స్వాములకు అని గుర్తుంచుకోండి. ఇతివృత్తం మానవ స్వభావం. ప్రక్రియ కావ్యం. ఓకేనా, భూమిక అనేది గూడూరి సీతారాం మూవీలో భూమిక ఉంది అని గుర్తుంచుకోండి. పఠనాభిలాష. ఇతివృత్తం. పీఠిక వచ్చేసి ప్రక్రియ అవుతుంది.